హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ పర్సన్ నుండి వచ్చే ఛానల్ మెసేజెస్ అనమాట. అంటే ఈ పర్సన్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి వారి మనసులో మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు, దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అండి. అంటే మీ పర్సన్ నుండి వచ్చే లవ్ మెసేజెస్ అనమాట. ఇప్పుడు ఈ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది, అలానే ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి మీకు ఎలా కనెక్ట్ అయ్యారో, మీ విషయంలో ఆలోచనలు, ఎమోషన్స్, ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, అలానే ఈరోజు మీకు ఏం లవ్ మెసేజెస్ పంపించారు, దీనికి సంబంధించి ఈ రీడింగ్ అండి. నేను ఇక్కడ యాక్యురేట్గా రీడింగ్ ఇస్తాను. ఈ రీడింగ్ అన్నది నో కాంటాక్ట్ సిచ్యువేషన్, అలానే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ సిచ్యువేషన్ ఉన్నవారికి ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది. సెపరేషన్ ఉన్నవారికి కూడా ఓకే. కలిసి ఉన్న వారికన్నా కలిసి లేని బృందం ఉన్న వాళ్ళకైతే ఈ రీడింగ్ అయితే వర్తిస్తుందండి. ముందుగా అసలు ఈ పర్సన్ లైఫ్లో ఎలా ఉన్నారో ఎనర్జీస్ చూసి, మళ్ళీ క్లారిఫికేషన్గా మీ విషయంలో ఎలా ఆలోచిస్తున్నారో చూసి, అండ్ నెక్స్ట్ మీ విషయంలో ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారో దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే తీద్దాం. ఇలా 3 కార్డ్స్ ఏమో వారి లైఫ్ గురించి, సెకండ్ ఏమో మీ గురించి ఎమోషన్స్, ఫీలింగ్స్, అండ్ థర్డ్ మీ విషయంలో ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు. ఫైనల్గా ఈ పర్సన్ మీకు ఏ విధంగా కనెక్ట్ అయ్యారు చూసాక, అంటే ఎటువంటి బంధంగా మార్చుకోబోతున్నారని చూశాక, అది సోల్ లవ్వా, డివైన్ బంధంగా, ట్విన్ ఫ్లేమ్ కనెక్షనా, కర్మ బంధంగా ఫీల్ అవుతున్నారో చూద్దాం. ఇన్ని రకాలుగా చేసిన ఈ పర్సన్ ఆఖరికి మీతో ఏ బంధంగా డిసైడ్ అవ్వబోతున్నారు అన్నది ఫైనల్ అవుట్పుట్ అండి. సో ఇది ఈ కార్డ్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి కదా, షఫల్స్ చేస్తున్నాను. ప్రజెంటు ఈ పర్సన్ లైఫ్లో ఎలా ఉన్నారు, మీకు దూరంగా ఉంటూ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి అండ్ రిలేషన్ బ్రేక్ చేసుకున్న ఈ పర్సన్ ప్రజెంట్ లైఫ్ అన్నది ఎలా ఉంది, ఈ పర్సన్ లైఫ్ ఎలా ఉంది. యూనివర్స్ ప్లీజ్ ప్లస్ ఇంటూ వన్ చూసే వ్యూవర్స్ యొక్క వీరి పర్సన్ ప్రజెంట్ లైఫ్ అన్నది ఎలా ఉంది. మధ్యలోంచే తీస్తానండి కార్డ్స్. ఫైవ్ ఆఫ్ ఫ్యాండ్స్, నైట్ ఆఫ్ కప్స్, 4 ఆఫ్ కప్స్, బాటమ్ ఆఫ్ డెక్, 8 ఆఫ్ పెంటికల్స్, ద ఫూల్, 3 ఆఫ్ కప్స్ అనేది ఉంది. ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే, ఈ పర్సన్ లైఫ్లో కొన్ని ఇష్యూస్ అయితే జరుగుతున్నాయండి. అది అయిన వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు. డిస్టర్బెన్స్ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ పర్సన్ ఎవరితో మాట్లాడాలని ఇంట్రెస్ట్ కూడా లేదండి. ఇప్పటి వరకు మంచిగా మాటలనే సాగావి. అంటే ఈ థర్డ్ పార్టీ వారు ఎవరైనా కావచ్చు. ప్రజెంట్ వీళ్ళ లైఫ్లో చాలా డిస్టర్బెన్స్ అనేది కనిపిస్తున్నాయి. ఒకరితో మాట్లాడాలని లేదు, ఒకరితో మాట్లాడాలన్నా వాళ్ళకి హెల్ప్ దొరుకుతుందని లేదు, అండ్ ఒకరు మాట్లాడితే మళ్ళీ ఏం ప్రాబ్లం వస్తుందో అన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మీ పర్సన్ ప్రజెంట్ ఏం ఫేస్ చేస్తున్నారంటే, ఒకరితో మాట్లాడితే ఎన్ని గొడవలు వస్తాయో, అసలు మీ పర్సన్ అనరాని మాటలు కూడా పడుతున్నారండి. మీ పర్సన్ అనలేని మాటలు కూడా నిందలు మోస్తున్నారు. అంటే వీరి లైఫ్లో జరుగుతుంది ఏంటంటే, మీ పర్సన్తో మాట్లాడుతూ మీ పర్సనే ఏదో చెప్పారని, ఈ గొడవల కారణం మీ పర్సనేనని అవతల వాళ్ళు నిందలు వేయటం అయితే జరిగింది. మీ పర్సన్ కనిపించేదంటే ఈ ఉన్న సిచ్యువేషన్కి ఎవరితో చెప్పుకుంటే వీళ్ళ బాధ దూరం అవుతుంది, వీళ్ళు ఇప్పుడు మిస్ అవుతున్నారండి. తన అనుకున్నవారు, మన అనుకున్నవారు ఇలా చేయటం ఎంతవరకు కరెక్ట్ అని వాళ్ళు ఆలోచించి అండ్ మిమ్మల్ని కనెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు వారికి అర్థమవుతుంది ఏంటి అంటే, మిమ్మల్ని మిస్ అవుతున్నారు. చూసారు పాస్ట్ లైఫ్ అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది ఏంటంటే, మరి ప్రజెంట్ ఇప్పటి వరకు బాగానే ఉన్నారు రిలేషన్షిప్ పరంగా, ఫ్యామిలీ పరంగా, ఫ్రెండ్స్ పరంగా, రిలేషన్షిప్ పరంగా ఇప్పటి వరకు బాగుంది అనుకున్న వాళ్ళే ఇప్పుడు వారితోటి వ్యతిరేకంగా ఎదురజ్జాలుగా మాట్లాడడం, నిందించడం, నిలదీయటం అండ్ ప్రతిదాన్ని క్వశ్చన్ చేయటం. మీ పర్సన్కి ఇదంతా కొత్తగా అనిపిస్తుంది. అండ్
చెప్పినా సరే అవతల వాళ్ళు అర్థం చేసుకోవట్లేదండి. వాళ్ళు ఎంత మాట్లాడాలన్నా ఇంకా మీ పర్సన్ సమాధానం ఇచ్చే ఓపిక కూడా లేదు. మీ పర్సన్ చెప్పేదేంటంటే, వీళ్ళకి ఎంత చేశాము, ఎంత పని చేశాము, ఎంత సాయం చేశాము, ఎంత ఆర్థిక సాయం చేశాము, ఎంత సపోర్ట్ చేశాము, ఇవన్నీ వీళ్ళిప్పుడు ఎందుకు ఇలాగా చేస్తున్నారు? ఇంత చేసినా సరే ఈ ఒక్క మాటతో తీసేసి వ్యతిరేకం మాటలు మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు అన్నట్టు ఈ పర్సన్ అయితే అంటున్నారండి. ఇప్పుడు మిస్ అవుతున్నారనమాట. వీళ్ళకి అన్ని గతమంతా గుర్తొస్తుంది. వీళ్ళు ఫస్ట్‌లో చాలా బాగుండేవారు. ఇప్పుడు ఏంటి ఇలా రివర్స్‌గా ఉన్నారు అని ఇప్పుడు తన పని వరకు చేసుకుంటూ అండ్ గతం గురించి కూడా, గతంలో ఉన్న లైఫ్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. గతం అంటే ఇంకా మీరే. ప్రెజెంటు సిట్యుయేషన్స్ ఏమీ బాగోలేదండి. ప్రాబ్లమ్స్ అనేది చాలా కనిపిస్తుంది. మరి నెక్స్ట్ మీ విషయంలో అసలు ఎలా మిస్ అవుతున్నారు? అంటే మిస్ అవ్వటం అంటే ఈ కార్డ్ అయితే 4 ఆఫ్ కప్స్ ఎనర్జీ చూపించింది కదా, పాస్ట్ లైఫ్ కనెక్ట్ అయ్యారు కదా, మరి మీ విషయంలో ఎటువంటి ఎమోషనల్ ఫీలింగ్స్ కనెక్ట్ అయ్యారో ఎనర్జీస్ చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ యొక్క వీరి పర్సన్ ఎమోషనల్ ఫీలింగ్స్ పరంగా ద హై ప్రిస్టెస్ ఎనర్జీస్ కార్డ్ సంథింగ్ ఏదో జరుగుతుందండి. మీకు మీ పర్సన్ మధ్య దూరం, ఒక థర్డ్ పార్టీ అన్నట్టుగా కూడా సమాధానం అయితే ఇచ్చారు. మీ విషయంలో ఎటువంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఉన్నాయో చూద్దాం. జడ్జిమెంట్, లవర్స్, ఏస్ ఆఫ్ హ్యాండ్స్, ద ఎంప్రెస్. చూసారా, అర్థమవుతుంది కదా. కప్స్ ఎనర్జీ వచ్చింది, పాస్ట్ లైఫ్ కనెక్షన్ వచ్చింది. మరి ఈ పర్సన్ ప్రజెంట్ లైఫ్లో ఇన్ని గొడవలు ఉన్నా సరే గతానికి ఎడిక్ట్ అవుతున్నారండి. గతంలో ఉన్నవారి గురించి ఆలోచిస్తున్నారు, మిస్ అవుతున్నారు. మరి ఆ గతంలో ఉన్నవారు మీరే కదా. ఇప్పుడు మిమ్మల్ని ఏమంటున్నారంటే ఎమోషనల్ ఫీలింగ్స్ పరంగా మిమ్మల్ని ఒకానొక రోజు జడ్జ్ చేశారండి. ఒకరితోటి పోల్చి వాళ్ళు చూసి నేర్చుకోమన్న రోజు ఉంది, అండ్ మిమ్మల్ని తక్కువ చేసిన రోజు ఉంది, మిమ్మల్ని హాల్గా మాట్లాడిన రోజు ఉంది. ప్రతిదానికి మిమ్మల్ని అవతల వాళ్ళతో కంపేర్ చేసి అలాగా ఇలాగా అని చెప్పి ప్రతి చిన్నదానికి గొడవ పెట్టడం, గొడవ పెట్టుకోవటం, గొడవ పడేలాగా చేయటం, ఇలా చేసిన వారు ఈ రోజున్న రోజు మీరు గుర్తు రావటానికి కారణం మీ మంచితనమేనండి. మీరిచ్చిన లైఫే, మీరిచ్చిన మాటే అండ్ మీరిచ్చిన బంధం. ఇక్కడ ఏదైనా సరే మీరు బంధానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి మీరు వీరిని ఒకలా ట్రీట్ చేశారంటండి. మీరు ఒక లైఫ్ పార్ట్నర్గా ట్రీట్ చేయలేదు, ప్రేమించే వాళ్ళు కూడా ట్రీట్ చేయలేదు, ఒక తల్లిలా చూసుకున్నారు. అంటే ఒక తల్లి స్థానంలో నిలబడి తల్లి ఎలా చూసుకుంటుందో, పిల్లల్ని ఎలా సాగుతుందో, పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటుందో, మంచి చెడులు ఎలా చూసుకుంటుందో అంత మంచిగా మీరు చూసుకున్నారండి. మీరు మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే, వీరికి మీరు లవర్స్ అవుతారో లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ అవుతారో, కానీ ఇప్పుడు ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే మిమ్మల్ని జడ్జి చేశారు. ఇప్పుడు వీళ్ళకి అన్ని రకాలుగా సాగుబడి అయింది కాబట్టి అప్పుడు తెలియలేదండి విలువ. ఇప్పుడు మీ విలువ తెలుస్తుందంటే అన్ని రకాలుగా అప్పుడు జడ్జ్ చేశారు, కానీ ఇప్పుడు జడ్జిమెంట్ ఏంటి అంటే మీరు ఒక అమ్మలా ఆదరించారు, ప్రేమ చూపించారు, మంచి చెడ్డలు పట్టించుకున్నారు, తిన్నారా ఉన్నారని మీకన్నా ఎక్కువ ఎవరు పట్టించుకోలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారండి. అంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. ద లవర్స్ కార్డ్ ఏంటంటే అన్కండిషనల్ లవ్ అనమాట. ఎక్కడ లేని ప్రేమంతా ఇప్పుడు మీ పర్సన్ మనసులో నిండిపోయిందండి మీ మీద. లవర్స్ కార్డ్ ఎనర్జీస్ వచ్చిందంటే లస్ట్ఫుల్ ఎనర్జీస్ అయితే కాదు, మానసికంగా ఒక కన్నీళ్ళు రావడానికి కారణం మీరే అవుతున్నారు. వాళ్ళు కొంచెం హోప్స్ పెరిగి ఒక బలం అవుతున్నారంటే అది మీరే అవుతున్నారు. వీరికి ఇప్పుడు వాళ్ళకు గర్వంగా చెప్పుకోగలరండి. వీళ్ళు ఏంటంటున్నారంటే ఏస్ ఆఫ్ హ్యాండ్స్ ఏంటంటే వాళ్ళు అవతల వాళ్ళకి చెప్పాలనుకున్నా, మీ గురించి ఏదైనా మాట్లాడాలనుకున్నా గర్వంగా ఫీల్ అవుతారు మీ విషయంలో మాట్లాడడానికి. మీలో తప్పు చూపించడానికి ఏమీ లేదండి. ఇంకా ఎక్కువ చెప్పాలి కానీ ఇప్పటి వరకు తక్కువ చేసి చూశారు, కానీ మీలో ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. ఇప్పుడిప్పుడు మీ విలువ తెలుసుకుంటున్నారు కాబట్టి మీ మీద చాలా అన్కండిషనల్ లవ్ అనేది చూపిస్తున్నారండి. ఎప్పుడూ లేని కొత్తగా మీరే అయితే కనిపిస్తున్నారు. ది ఎంప్రెస్ ఎనర్జీస్ కార్డ్స్ ఏంటంటే ఇంకొక తల్లిలాగా వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు వారి మనసుకి ఏమనిపిస్తుంది అంటే ఇక్కడున్న సిచ్యువేషన్స్ అన్నీ వారి మనసులో మీతో షేర్ చేసుకున్నారు. కప్స్ ఎనర్జీ, ద ఎంప్రెస్ ఎనర్జీ ఇప్పుడు మనసుకి
కష్టం వస్తే మనసుకే చెప్పుకుంటారు కదా, ఆ మనసులో మీరే అవుతున్నారండి. ఏస్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ చూసారా, 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ అండ్ 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఈ విధంగా కనెక్ట్ అయ్యారు. మరి మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ అయితే ఈ విధంగా చూపిస్తున్నారు. అండ్ మీ విషయంలో ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారో ఎనర్జీస్ అయితే చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ యొక్క వీరి పర్సన్ ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, చూసే వ్యూవర్స్ యొక్క వీరి పర్సన్ ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు. మీ పర్సన్ ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు. మధ్య నుంచే తీస్తానండి కార్డ్స్. కింగ్ ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, జస్టిస్ అండ్ బాటమ్ ఆఫ్ డెక్. చూసారా, క్వీన్ ఆఫ్ కప్స్. వారి జీవితంలో ఒక అందమైన విలువైన జీవితం ఉందంటే అది మీరే అంటున్నారండి. ఇప్పుడు మీ పర్సన్ ఏం చెప్తున్నారు తెలుసా, యాక్షన్ మూడ్ ఏంటంటే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మాట్లాడడానికి కూడా ధైర్యం సరిపోవట్లేదండి. అండ్ మీ ముందే వచ్చి మాట్లాడడానికి కూడా వాళ్ళకి కొంచెం టైం కావాలి. కానీ వాళ్ళ మనసు చెప్పేది ఏంటంటే మీరు వారికి దొరికింది ఒక వరం అనుకుంటున్నారు. వాళ్ళు చేసుకున్న కర్మను బట్టి మీలాంటి వారు దొరికారు. అంటే వాళ్ళు చేతులారా చేసుకున్న కర్మను బట్టి ఇవి ఫేస్ చేస్తున్నారు. వాళ్ళ మనసులో మీరు ఉన్నారని ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయారండి. ఇప్పుడు మీ విలువ తెలుసుకుని మీ గురించి ఎక్కువ ఆలోచించి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి అండ్ ఎవరేం చెప్పినా సరే మీ విషయంలో కోపం చూపించట్లేదు, కానీ మనసులో ప్రేమ అయితే కనిపిస్తుంది. పలానా ఇలా చేశారని మీ మీద ఏదైనా చెప్పినా సరే అది బాధపడుతున్నారే తప్ప మీ మీద నిందలేయటం వారికి నచ్చట్లేదు. సమ్ ఆర్గ్యుమెంట్ ఇక్కడ కూడా జరిగి ఉంటుందండి. మీరంటే చాలా చాలా ఇష్టపడుతున్నారు. జస్టిస్ కార్డ్ ఏంటంటే వాళ్ళు చేసుకున్న కర్మ, మంచి కర్మ ఏదైనా ఉందంటే అది మీతో జీవితం, మిమ్మల్ని ప్రేమించడం, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఏదైనా కావచ్చు. వాళ్ళకు ఒక వరంలా ఫీల్ అవుతున్నారండి. క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇప్పుడు మిమ్మల్ని గెలుచుకోవాలి. ఇప్పుడు ఒక ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి మీలాంటి వారిని మళ్ళీ మీతో మాట్లాడాలన్నా అండ్ మీ జీవితంలోకి రావాలన్నా ఒక అర్హత అయితే కావాలి. ఇప్పుడు వీరి గోల్ ఏంటంటే మీతో లైఫ్లో ఒక సెటిల్మెంట్ కన్నది రావాలి, లైఫ్లో సెటిల్ అయిపోవాలి. వీళ్ళకి కావాల్సిన జీవితం వీళ్ళు ఫస్ట్ మైండ్లో ఒకటి తీసుకున్నారండి. ఇప్పుడు మనసు తీసుకుంది ఏంటంటే మీరుంటేనే కదా వీళ్ళకు గౌరవం, గుర్తింపు. అందరి లైఫ్లో ఈజీగా డబ్బు సంపాదించవచ్చు, నగలు వేసుకోవచ్చు అండ్ జాలీగా ఎంజాయ్ లైఫ్ అనేది చేసుకోవచ్చు. కానీ క్యారెక్టర్ ఉన్న పర్సన్ దొరకాలంటే ఎంతో అదృష్టం చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే వారి లైఫ్లో ఇవన్నీ ఉండదు, కానీ మంచి పర్సన్ అండ్ మనసున్న వాళ్ళు అండ్ అర్థం చేసుకునే వాళ్ళు, జీవితంలో నిజాయితీగా ఉండేవాళ్ళు, మోసం చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మీరే అన్నట్టుగా చెప్తున్నారు. వీరి ప్రపంచంలో మీరే ఉన్నారండి. ఇప్పుడు వారి ప్రపంచం అవుతున్నారు. 8 ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఇప్పుడు మీ విషయంలో ఎంతలా అంటే 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ. చేతులారా జీవితం నాశనం చేసుకున్నారు, మిమ్మల్ని వదిలేసి నాశనం చేసుకున్నారు. ఇప్పుడు ఉన్నవారి జీవితమే నాశనం చేశారు మీ పర్సనల్ లైఫ్ని. వాళ్ళకు ఒక హోప్ అయితే ఉంది. ఇప్పటి వరకు అసలు ఈ పరిస్థితులకి చావాలండి వీళ్ళు, కానీ చావు వరకు వెళ్ళాలనుకున్నారు, కానీ మీరున్నారనే హోప్తో ఇప్పుడు బ్రతుకుతున్నారంట. ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే ఇప్పుడు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. ద మూన్ ఇప్పుడు మానసికంగా కనెక్ట్ అయ్యారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏంటంటే వాళ్ళు చేసుకున్న కర్మను బట్టి ఇప్పటి వరకు మీకు ఈ పర్సన్కి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్, నో కాంటాక్ట్ సిచ్యువేషన్, సపరేషన్ సిచ్యువేషన్ కనిపించింది. అంటే ఇప్పటి వరకు మిమ్మల్ని వెయిట్ చేయించారు కదా. ఈ రోజుల్లో మీకు తెలుసు కదండి, రిలేషన్షిప్లో ఉండి కూడా వేరే వాళ్ళకి ఈజీగా కనెక్ట్ అయిపోతున్నారు, రిలేషన్షిప్లో మోసం చేస్తున్నారు. మరి ఇప్పుడు పర్సన్ మీ మైండ్కి వెలిగింది ఏంటంటే మీలాంటి వాళ్ళు వీళ్ళ కోసం ఇప్పటి వరకు ఎదురు చూసి మీకంటూ ఒక జీవితం ఉంటుందని ఆలోచించకుండా, అసలు లైఫ్ని కూడా సీరియస్గా తీసుకోకుండా, కెరీర్ కూడా నాశనం చేసుకుని వీళ్ళ కోసం నిలబడ్డారు అంటే దేవుడిచ్చిన వరంలా వీళ్ళు ఫీల్ అవుతున్నారండి. ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే వీళ్ళు చేసుకున్న కర్మను బట్టి మిమ్మల్ని వదిలేసి తప్పు చేసి కర్మను అనుభవించుకున్నారు. సో మంచి కర్మ మిమ్మల్ని ప్రేమించడం, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం అదొక మంచి కర్మగా మారింది కాబట్టి మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావడానికి సరిపోయిందండి. మీతో ఉన్న ఒక కర్మబంధం జీవితం లైఫ్ లెసన్స్ అయితే నేర్పించింది. మిమ్మల్ని వదిలేస్తే జీవితం ఎలా నాశనం అయిపోతుందో, మీతో ఉంటే జీవితం ఎంత బాగుంటుందో, విలువ ఉంటుంది, గుర్తింపు ఉంటుంది, గౌరవం ఉంటుంది అన్నట్టుగా మాట్లాడారు. కర్మబంధం గురించి మాట్లాడారు. అండ్ ద హారఫ్ అండ్ ఎనర్జీస్ కార్డు ఇప్పుడు డివైన్ బంధంగా మార్చుకోవాలని అయితే అనుకుంటున్నారండి. ద చారెడ్ కార్డ్ ఎనర్జీ ఇప్పుడు ఈ పర్సను
మీ లైఫ్లోకి రిటర్న్ రాబోతున్నారండి. ఇక్కడ చూసారా, కర్మబంధం వచ్చింది, డివైన్ బంధం వచ్చింది, చారెట్ కార్డ్ ఎనర్జీ వచ్చింది. మీ పర్సన్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నారండి. మరి ఈ ఎనర్జీస్ మీకు రిజనెంట్ అయ్యి ఉంటే, మీ మనసుకి అనిపిస్తే, రీడింగ్ మీకు నచ్చినట్టయితే క్లైమ్ చేసుకోండి. ఎనర్జీస్ మీకు వర్క్ అవుతాయి. ఏదైనా సరే రీడింగ్ అన్నది మీకు నచ్చితే లైక్ చేయండి. రిజనెంట్ అయిందనిపిస్తే మనసుకి క్లైమ్ చేసుకోండి. నేను ఇంకా లైక్లు అడగడం అయితే అడగనండి, అది మీ ఇష్టం. వీడియో నచ్చినా నచ్చకపోయినా సరే మనసుకు మాత్రం ఈ ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతాయి. అండ్ మీకు తెలుసండి, రిజనెంట్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారు, మీకు జరగాలని కోరుకుంటున్నాను. మీ పర్సన్ మీ లైఫ్లోకి వెతుక్కుంటూ వస్తున్నారండి. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇస్తున్నాను. మీకు అర్థమవుతున్నాయి కదా, ప్రశ్నలతో తీసేదే టారో రీడింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఛానల్ మెసేజెస్ అనమాట. ఈ డెక్ చాలా బాగుందండి, చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. నిజంగా ఇంత ఫాస్ట్గా ఇవి ఆన్సర్స్ అయితే ఇస్తున్నాయి, సమాధానాలు యాక్యురేట్గా వస్తున్నాయి. మరి ఈరోజు మీ పర్సన్ విషయంలో ఈరోజు మీ పర్సన్ నుండి ఏం మెసేజెస్ వచ్చాయో చూద్దాం. ఓకే, యూనివర్స్ ప్లీజ్ బ్లెస్ ఇంటూ ఆల్. చూసే వ్యూవర్స్, నేను ఇక్కడ 3 కార్డ్స్ ఏమో మీ గురించి పెడతాను, అండ్ 3 కార్డ్స్ ఏమో ప్రజెంట్ ఉన్న వారి గురించి అయితే పెడతానండి. అంటే వారు ఎవరైనా కావచ్చు. ఓకే, వారు ఎవరైనా కావచ్చు. 3 కార్డ్స్ ఏమో ఫస్ట్ మీకు పెడతాను, అండ్ సెకండ్ ఏమో థర్డ్ పార్టీ వారి గురించి పెట్టడం అయితే జరుగుతుంది. ఈ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ ఇలా ఉంది కదా. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ గురించి, అలానే వారి ప్రజెంట్ ఎవరితో ఉన్నారో, ఈ పర్సన్ ప్రజెంట్ ఎవరితో ఉన్నారో వారి గురించి అసలు ఏం చెప్తున్నారు. మనసులో ఉన్న మాటలండి. మనసులో ఇప్పుడు చెప్తారు కదా, పలానా వాళ్ళ గురించి ఇలా ఆలోచిస్తున్నాను, పలానా వాళ్ళ గురించి ఇలా మనసులో అనుకున్నాను, నాకు మనసు కనిపిస్తుంది. అండ్ మీకు మనసు ఇప్పుడు మీకు తీసే మెసేజెస్ ఏంటంటే వారి మనసులో నుంచి వచ్చే లవ్ మెసేజెస్ అండి. అండ్ ఇంకో 3 ఎనర్జీస్ ఏమంటే, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ, మీరు ఎవరైతే రిలేటెడ్గా తీసుకున్నారో వారి గురించి ఏం చెప్తున్నారు. మీ పర్సన్ మనసులో మీరు ఈ థర్డ్ పార్టీ వారి గురించి ఇలా అంటున్నారని మీరు ఇలా తీసుకోవచ్చు. ఓకే, ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. మీ పర్సన్ మీ గురించి ఈరోజు మీకు ఇచ్చిన లవ్ మెసేజెస్ అండ్ అవతల పర్సన్ గురించి కూడా ఏం చెప్తున్నారు. ఫస్ట్ మీదండి, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్, డీప్లీ హార్ట్. ఇప్పుడు సెపరేషన్ అయినందుకు ఇప్పుడు లైఫ్లో వాళ్ళు అయితే మంచిగా అయితే లేరంటండి. అనవసరంగా మీతో రిలేషన్ బ్రేక్ చేసుకున్నామే, బతుకున్న శవంతో ఉంటున్నాను, అండ్ సెపరేషన్గా ఉండి కూడా సంతోషంగా ఉండలేకపోతున్నారు, చాలా ఫీల్ అవుతున్నారంటండి, సాడ్గా ఉన్నారంట మిమ్మల్ని లాస్ చేసుకున్నందుకు. ఇప్పుడు మీకు డీప్గా కనెక్ట్ అయి ఉన్నారన్నట్టుగా కూడా చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ సోల్మేట్ కనెక్షన్ అంటండి. మీతో ఉన్నది ఒక సోల్మేట్ కనెక్షన్ అంట. మీతో మళ్ళీ సోల్ కాంట్రాక్ట్ అవ్వాలనేది అనుకుంటారు. కాంట్రాక్ట్ అంటే మళ్ళీ కొన్ని రోజుల నుండి వదిలేసి వెళ్ళిపోవడం కాదండి, మళ్ళీ సోల్. ఇప్పటి వరకు మీతో ఉండి సడన్గా రిలేషన్ బ్రేక్ చేసుకుని వెళ్ళారు కదా, మళ్ళీ తిరిగి వస్తున్నారండి, మిమ్మల్ని కావాలని తిరిగి వస్తున్నారు. మళ్ళీ సోల్ కనెక్షన్ అనేది రీకనెక్ట్ అవుతుంది. మీ గురించి ఇంకేం చెప్తున్నారు. కిసెస్ అంటండి, ప్రేమను చూపిస్తున్నారబ్బా. అన్కండిషనల్ లవ్ అనేది వస్తుంది కదా, లవర్స్ కార్డ్ ఇప్పుడు కూడా అలానే వచ్చింది. మీరు రిసీవ్ చేసుకోండి, వీరి అఫెక్షన్ అంట మీరు అందుకోమంటున్నారు. మీతో ప్రేమలు అయితే పడిపోయారంటండి. మీ పర్సన్ వచ్చి మీతో ప్రేమలు అయితే పడిపోయారంట. 3 కార్డ్స్ అయితే తీసాను కదా, మరి థర్డ్ పార్టీ వారి గురించి కూడా చెప్దామా. ఈరోజు మీ పర్సను మీతో రిలేషన్ బ్రేక్ చేసుకుని తప్పు చేశామన్న ఫీలింగ్ అయితే కనిపిస్తుంది, బాధపడుతున్నారండి. ఇప్పుడు సోల్ లెవెల్లో కనెక్ట్ అయ్యారు అండ్ ప్రేమగా మీకు అన్కండిషనల్ లవ్ అనేది పంపిస్తున్నారు. మరి ఈ థర్డ్ పార్టీ వారు ఎవరైతే ఉన్నారో వారి గురించి ఏం మాట్లాడుతున్నారో చూద్దామా. ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. వీరి పర్సన్ మనసులో ఉన్న ఈ థర్డ్ పార్టీ వారు గురించి ఏం చెప్తున్నారు అంటే, మీ పర్సన్ మనసులోని ఈ మాటలు అయితే ఉంటాయి కదా, ఈ థర్డ్ పార్టీ వారి గురించి మనసులో పెట్టుకుని ఇలా బాధపడడం, ఇలా మాట్లాడుకోవడం ఉంటాయి కదా. మరి మీ పర్సన్ మనసులో ఈ థర్డ్ పార్టీ వారి గురించి ఏం చెప్తున్నారు మీకు.
మీ పర్సన్ మనసులో ఈ థర్డ్ పార్టీ వారి గురించి ఏం చెప్తున్నారు మీకు? సపరేషన్ ఏంటండి? మధ్యలోంచి తీస్తానన్నాను కదా, సపరేషన్ అయితే వచ్చేసిందంట. వాళ్ళతో అసలు మంచిగా అయితే లేరంట. చూడండి ఎలా వస్తున్నారు. వీళ్ళతో లైఫ్ చూసుకుని ఇప్పుడు జీవితం నాశనం అయిపోయింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వీళ్ళు ఇంకో స్నేక్ అంటండి, గాడ్ విత్ స్నేక్. అర్థమైంది కదా, మీ పర్సను ఈ థర్డ్ పార్టీ వారితోటి సపరేట్ అవ్వాలని అయితే అనుకుంటున్నారు. అవతల వాళ్ళు ఈ థర్డ్ పార్టీ వారే మీ పర్సన్ని ట్రాప్ చేశారని ఇప్పుడు తెలుసుకున్నారు, అర్థం చేసుకున్నారంట. జీవితం నాశనం అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఏంటంటే వీళ్ళ లైఫ్ వీళ్ళ చేతుల్లో కాకుండా చేసేసారు. లైఫ్ అయితే మూడు ముక్కలాట అయిపోయిందండి. జీవితంలో గెలుస్తామనుకున్న వాళ్ళు ఒకరు ఓడించేలా చేశారు. ఇప్పుడు థర్డ్ పార్టీ వారు మీ పర్సనల్ లైఫ్ని ఎటు కాకుండా చేసి ఇంకా నష్టాలు చూపించారు అండ్ కెరీర్ నాశనం చేశారు. జీవితం అన్నది ఇంకా పరువు లేని లైఫ్గా చేసేసారంటండి. థర్డ్ పార్టీ వారి గురించి ఇలా చెప్తున్నారు. సాడిక్షన్ ఇదేం చెప్తున్నారంటే వాళ్ళ అట్రాక్షన్ చేయడం వల్ల మీ పర్సన్ వాళ్ళకి ఎడిక్షన్లా మారిపోయారే కానీ వాడు ఎప్పుడు ఎమోషనల్గా ఎప్పుడు లేరంటండి. కనెక్షన్ ఎలా వచ్చిందో కానీ అది తనకు తెలియకుండా కనెక్ట్ అయ్యారు. ఒక డబ్బు విషయంలోనో, అందం విషయంలోనో, లేదంటే స్టేటస్ విషయంలోనో, లేదంటే వాళ్ళ విషపూరితమైన మాటల వల్ల కానీ ఈ థర్డ్ పార్టీ వారు విషపూరితమైన పర్సన్ అని కూడా చెప్తున్నారు. అంటే వీళ్ళ మాటలు విషయంతో మీ పర్సన్ని జీవితం మీద కాటు వేశారండి. విషపూరితమైన మాటల వల్ల జీవితం నాశనం అయిపోయింది. అంటే ఇప్పుడు లైఫే స్పాయిల్ అయిపోయినట్టుగా మీ పర్సన్ చెప్తున్నారు. చూసారు కదా థర్డ్ పార్టీ వారి గురించి ఏం మాట్లాడుతున్నారో. అంటే ఫైనల్గా మీకు ఏం లవ్ మెసేజెస్ ఇచ్చారో చూద్దాం. ఒక కార్డ్ అయితే తీస్తానండి, మీకు మధ్యలోంచే కార్డ్ తీస్తాను. మీకు ఏం మెసేజెస్ ఇచ్చారు? కొంచెం టైం అయితే అడుగుతున్నారండి. కొంచెం టైం అడిగితే తను మీ గురించి యాక్షన్ అయితే తీసుకుంటారంట. ఇదిగోండి, మీరు వారికి ఒక విలువైన వాళ్ళండి. జీవితంలో ఒక లేని లోటు అయితే ఉంది. ఆ లోటు ఎవరో కాదు, మీరే. ఈ లోటు కూడా భర్తీ చేసుకుంటారు. మీతో సంతోషమైన జీవితం అయితే గడుపుతారంటండి. లైఫ్లో ఎదగాలి అండ్ గెలుచుకోవాలి, మిమ్మల్ని హ్యాపీగా ఉండాలన్నట్టుగా కూడా ఈరోజు మెసేజ్ అయితే వచ్చాయి. చూశారు కదా థర్డ్ పార్టీ వారి గురించి కూడా ఎనర్జీస్ చూశాను, ఇలా వచ్చాయి. అండ్ మీ గురించి కూడా చెప్పేది ఏంటంటే మీతో సోల్ కనెక్షన్లో అయితే ఉన్నారండి. ఈ పర్సన్ మీకు కనెక్ట్ అయ్యారు. ఈరోజు లవ్ మెసేజ్ అయితే ఈ విధంగా వచ్చాయి. ఇదండి ఈరోజు రీడింగ్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ టు ఆల్. మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుందండి. మీరు అలా కాంటాక్ట్ అయితే అయ్యి ఉండొచ్చు. రీడింగ్స్ మాత్రం యాక్యురేట్గా వస్తాయండి. ఫీజు మాత్రం మేము చెప్పిందే అంతే, ఇంకా తగ్గించడం ఏమి ఉండదు. టైం లిమిట్ అయితే 45 మినిట్స్ అండి. అటు ఇటు ఒక 50 మినిట్స్ వరకు తీసుకొస్తాం. ఓకేనా? ఎగ్జాక్ట్గా 45 మినిట్స్కే కట్ చేసాము. 45 నుంచి 50, ఒక 5 మినిట్స్ కొంచెం. సరేనా? అదండి ఈరోజు. ఛానల్ సపోర్ట్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియోస్ లైక్ చేస్తున్న వారికి, అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఇంకా మంచి కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉండబోతాయి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ అండి.